పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను సమర్పించారు. అందిన ప్రతి సమస్యను సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 37 మంది లబ్ధిదారులకు మొత్తం 18,64,030 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు యుద్దనపూడి బ్రహ్మరాజు హాజరై ప్రజల సమస్యలను ఓర్పుగా విని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, పెంటపాడు మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్లు రావడం జరిగింది. వీటిలో ఎక్కువగా వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే ఇంటి స్థలాల కోసం మరి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయించడానికి గాను సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈవేళ మరి ప్రజలు కూడా గమనించవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ పేరుతోటి మళ్ళీ మరి ఈ రాజధాని పేరిట వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. తదుపరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఈవేళ అమరావతి మరి అద్భుతంగా ఈవేళ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బిల్డింగ్లు కడతా ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. జడ్జీలు క్వార్టర్లు కట్టేశారు, ఎమ్మెల్యేలు క్వార్టర్లు కట్టారు, అలాగే ఉద్యోగుల క్వార్టర్లు అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు రాజధాని మీద వివాదం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి మరి తెలియజేస్తూ, అలాగే ఈరోజు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈవేళ 37 మందికి 18,64,034 రూపాయలు మరి రావడం జరిగింది. అంటే ఇది చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది దాదాపుగా 20 రోజుల్లోనే ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఏదో అర్జెంట్ అయ్యి ఆరోగ్యశ్రీ అక్కడ హాస్పిటల్లో లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మరి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకుంటే వాళ్ళకి సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని పనులున్నా ఈ చెక్కుల పంపిణీని మరి క్లియర్ చేసుకుంటూ మరి నెల రోజుల లోపలనే పెట్టుకున్న నెల రోజుల లోపలనే ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజల పాలిట ఆపన్న హస్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కొంతమంది ఈ మధ్యన ఎక్కడో